ఓకే సాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజున మనం లాస్ట్ క్లాస్ ఈ అబ్బాయి 15వ క్లాసు అంటే నా దగ్గర డ్రైవింగ్ అయిపోయింది. ఫైనల్ క్లాసులో ఒక చిన్న మెకానిజం మీకు ఆయనకి నేను తెలియపరుస్తున్నాను. అది మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. చేతులు బయట పెట్టకూడని విధానాలు. మరి మనకి డ్రైవింగ్ బాగా వచ్చేసాక పాత రోజుల్లో వెహికల్స్కి బాగా అంబాస్టర్లకి, జీబులకి, వేరే వెహికల్స్కి ధర్మబద్ధంగా బతికారు కాబట్టి వాళ్ళు చాలా చేతులు ఎక్కువ మంది అలా పెట్టుకొని బండి నడిపేవారు. ఏ ప్రాబ్లం జరిగేది జరగకపోవచ్చు. కానీ నేను చెప్పే పద్ధతి ఏంటంటే చెయ్యి ఇలా బయట పెట్టి తోలటం వల్ల మనకి ప్రమాదం రావచ్చు. ఎక్కువగా చేతులు బయట పెట్టి అఫీషియల్గా పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అది ఎప్పుడు లోపల పెట్టే కారు జర్నీ చేయాలి. మీరు చేయిలా లోపల పెట్టుకొని జర్నీ చేయటం వల్ల మీకు ఏదన్నా కలగవచ్చు, ఏదన్నా కంప్లైంట్ రావచ్చు. నీ ఫ్రెండ్ ఎవరిని పక్కన కూర్చొని పోనీరా సాయి అంటాడు, అరే చెయ్యి లోపల పెట్టరా అని బాధ్యత తీసుకుంటూ ఉండాలి. నువ్వు కారు వేసుకొని నీ పిన్నాం ఇంటికో నీ బాబాయ్ ఇంటికో వెళ్తారు. చిన్న చిన్న బోటింకెళ్ళ మొత్తం కారు దగ్గర వచ్చేస్తారు. మా అత్తయ్య వచ్చి లేకపోతే పిన్ వచ్చి అరే కారు వేసుకొచ్చేవారా సాయి, నా పిల్లలు ఎక్కారు రౌండ్ వేస్తారంట, ప్రేమతో ఉంటారు. అలా అన్నప్పుడు కంపల్సరీ నువ్వు రౌండ్ వేయాలి. అలా రౌండ్ వేసేటప్పుడు నా గురువు 3 విషయాలు చెప్పాడు. నెంబర్ 1 పాయింట్, పిల్లలు ఎక్కాక డోర్లన్నీ సరిగ్గా పడ్డాయో చూసుకోవాలి. నెంబర్ 2 పాయింట్, అద్దాలు మొత్తం పైకి లాక్ చేసి ఉంటే పిల్లలకి సీట్ బెల్ట్లు కూడా తలిగిచ్చేసేయాలి. నెంబర్ 3 పాయింట్, ఈ సెంటర్ మిర్రర్ని తప్పించేసి వాళ్ళ హెడ్కి నీ గుడ్డుకి కనెక్షన్ పెట్టుకుంటూ ఉండాలి కాసేపు. ఇలా ఉన్నప్పుడు పెట్టుకొని నువ్వు బండి తోలేటప్పుడు ఎవడరే డోర్ చేస్తాడు కూడా అని ఇక్కడ చూసుకుంటూ మళ్ళీ వాళ్ళు తల్లిదండ్రులకు గొప్ప చెప్పేదాకా నువ్వు బాధ్యత వహిస్తూ ఉండాలి మిత్రులారా. మళ్ళీ దిగిన తర్వాత నేను మెల్లనేలాగా చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకోసం కంపల్సరీగా మనం ఎప్పుడు పిల్లని ఎక్కినప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఈ చెయ్యి ఇలా బయటపెట్టి తోలటం వల్ల నాకు తెలిసిన అనుభవంలో చెయ్యి ఊడి కింద పడ్డారు కూడా ఉన్నారు మన డ్రైవింగ్లో. ఒక బాబురావు అని ఒక సీనియర్ అంబాసిడర్, అలాంటి వాడు ఇక్కడ చెకింగ్ ఉందంటే రోడ్డు పెట్టేసుకొని వెళ్ళిపోయాడు చెకింగ్ తప్పించుకొని. అలాంటి వాడికి కూడా చెయ్యి ఊడి కింద పడింది ఆ మహానుభావుడికి, నేను చూశాను. అందుకోసం మీకు ఇది రాశాను ఫ్రెండ్స్. కంపల్సరీగా మనం చెయ్యి ఎప్పుడు ఎవరెక్కినా సరే వాళ్ళని రెస్పాన్సిబుల్గా బాధ్యతమని ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఇక్కడ లాకులు వస్తున్నాయి, సెన్సార్ బండ్లు. అక్కడ నొక్కేస్తే ఏ లాకు ఓపెన్ అవ్వదు, ఏ డోరు ఓపెన్ అవ్వదు. అందుకోసం ఇప్పుడు వచ్చింది లేటెస్ట్గా. కానీ ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుందని ఒక చిన్న మెకానిజం మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.